ఓంగి కార్ పైన ఉందా? ఆ డ్రైవర్ బామది గడేడి. కుంపదీసి ఇంద్రమ్మ పోయిందా? రవిత్రనే రవిత్రనే తాతయ్య నువ్వు అసలు మనిషివేనా? ఆ నోటికి హద్దు పద్దు ఉండదా? నువ్వు జీవితాంతం మారవే. ఛీ! దాని విషయంలో మీరు మారనప్పుడు నేనెందుకు మారాలి? చెంపదెబ్బ కొట్టినట్టు బలి అడిగావమ్మా. ఎరా పంతం పౌరుషం మీకే ఉంటాయా? మీకంటే ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే అది ఈ రవిశేఖర్ బిడ్డ, ఈ ఇంటి బిడ్డరా. మీ అత్తయ్య అసలు అక్కడ ఏం చేస్తుంది? దాన్ని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని కాళ్ళు పట్టుకుని బతిమలాడుతుందా? దాన్నంత అడుక్కోవాల్సిన కర్మేం పట్టింది? ఆయన ఇంటి పరువు బజార్కి ఇచ్చడం అంటే ఇదే. పరువు నిలబెట్టడానికే అత్తయ్య అక్కడే ఉంది. ఎవరైతే ఈ ఇంటి గుమ్మం తొక్కదు అనుకుంటున్నారో, ఎవరి పెళ్ళైతే జరగదు అనుకుంటున్నారో ఆ పెళ్లి జరుగుతుంది. ఆ జంట ఇక్కడికే వస్తుంది. అత్తయ్య కోరిక నెరవేరుతుంది. అమ్మా నర్మదా, వెళ్ళి అత్తయ్య టాబ్లెట్ తీసుకురా. తెగిపోయిన పెళ్లి సంబంధాన్ని మళ్ళీ అతికిస్తారన్నమాట. చేస్తే గీస్తే దాని పెళ్ళైనా చావైనా దాని బస్తీలోనే చేయాలి. అంతేకాని అది ఈ ఇంట కాలు పెట్టకూడదు. అంజలి వస్తుంది. మీ అందరి కళ్ళ ముందే అంగరంగ వైభవంగా అజయ్ అంజలిల పెళ్లి జరిగి తీరుతుంది. వాళ్ళ పెళ్లి జరుగుతుంది. నర్మదా, నువ్వు ఈ ఇంటి పని మనిషివి కాదు. లోపలికి వెళ్ళు. ఏంట్రా ఛాలెంజ్లు విసిరెళ్తున్నావా? ఒకవేళ దాన్ని గాని ఇక్కడికి తీసుకొస్తే మీరు చేసేది పెళ్లి కాదు, దాని చావు. గుర్తు పెట్టుకోండి. ఏంటి నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు కాదు కదా, 100 మంది వచ్చినా సరే అంజలిని ఏమీ చేయలేరు. అంజలి పెళ్లి ఆపలేరు. ఆ బ్రహ్మముహూర్తాన్ని తప్పించలేరు. నానమ్మ మంచినీళ్ళు తేనా? వద్దురా, నాకేం వద్దు. అయ్యో దగ్గుతున్నట్టున్నారు, వెళ్దాం పదండి. ఇంద్రమ్మ,
ఏంది నీ పట్టుదల? నువ్వింకా ఈయనే ఉన్నావా? ఓయ్ పెద్ద మనిషి, ఇంద్రమ్మని తీసుకెళ్ళమని నీకు చంద్రానికి మరీ మరీ చెప్పినాను కదా. చంద్ర యాడికెళ్ళిండు? ఎందుకు తీసుకెళ్లేదు? ఏంది ఇంద్రమ్మ ఇది చిన్నపిల్లలాగా? నానమ్మ మొండితనం గురించి నీకు తెలియదేముంది అంజలి? కొన్నిసార్లు మనుషులు కలిస్తే పరిస్థితులు చక్కబడతాయి, కొన్నిసార్లు విడిపోతే చక్కబడతాయి. నేను ఇటు ఉండడం వల్ల ఆడంతా మంచిగా ఉంటది ఇంద్రమ్మా. నీకెందుకు అర్థమైతలేదు? నువ్వు బాధపడుతూ నన్నెందుకు ఇట్లా బాధ పెడుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. నీ గురించి తప్ప నాకింకే ఆలోచన లేదమ్మా. అందుకే వచ్చాను. నాతో పాటు నువ్వు వచ్చేంత వరకు నేనిక్కడే ఉంటాను. నేనిక్కడే ఉంటాను. ఏమైంది ఇంద్రమ్మ నీకు? చెప్తే అర్థం చేసుకోవేంటి? నేనంటే ఊపిరంటావు, ప్రాణం అంటావు, మరి నేను చెప్పింది మాత్రం వినవా? వింటానమ్మా. మరైతే ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, వెళ్ళు. సోగడా, కారేడుంది? తీసుకురా, ఇంద్రమ్మని తీసుకెళ్ళు. చంద్రం, తొందరగా రా చంద్రం. ఇంద్రమ్మ నా మాట వింటుందంట, ఇంటికి వస్తుందంట, తీసుకెళ్ళు. సొగడా, తీసుకెళ్ళు. పదింద్రమ్మ, వెళ్ళు. నేనిక్కడి నుంచి వెళ్ళడం అంటే అది నిన్ను తీసుకుని వెళ్తాను. ఇప్పుడే కదా ఇంద్రమ్మ ఇంటానన్నావు, ఇంతలోనే మళ్ళీ మాట మార్చేస్తావేంది? నేను రాను, నువ్వు మాత్రమే వెళ్ళాలి. పో. నేనేం మాట మార్చడం లేదమ్మా. నేను మాత్రమే వెళ్ళాలి అంటే వెళ్తానమ్మా. కానీ నన్ను నలుగురు మోసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంద్రమ్మా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వన్నది జరగాలి అంటే నేనన్నది కూడా జరగాలి కదా. నన్ను నలుగురు మోసుకు వెళ్ళాలి. నా అంతిమ సంస్కారాలు ఈ చేతుల మీదుగానే జరగాలి, ఈ చేతుల మీదుగానే జరగాలి. అలాగే జరిపిస్తానంటే అలాగే, కానీ నీ మాట వింటానమ్మా, వింటాను. అరే అర్జున్, వెళ్ళి మంచినీళ్ళు తీసురా. నేను తీసుకొస్తాను. ఇంద్రమ్మా, తాగు. పంతం పట్టకింద్రమ్మా. మంచినీళ్ళు తాగి కాస్త కుదుటపడి ఇంటికెళ్ళు, అంతా మంచిగా ఉంటుంది. తాగు. నాకొద్దమ్మా. అత్తయ్య, ఈ టాబ్లెట్ వేసుకోత్తయ్య. వద్దు 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 చంద్ర. అత్తయ్య, అంజలి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది కదా. మాట్లాడదాం అత్తయ్య. ముందు టాబ్లెట్లు వేసుకుని మంచినీళ్ళు తాగు. ఈ నిరాశ జీవితం ఉన్నా ఒకటే, కడ చేరినా ఒకటే.
వేసుకో నానమ్మ. నానమ్మ నీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ నానమ్మ. ముందు టాబ్లెట్ వేసుకో నానమ్మ ప్లీజ్. నేను వేసుకోనరా. నాకేం అక్కర్లేదురా, నాకేం అక్కర్లేదు. అంజలి రావాలి, లేదంటే అంజలితో పాటు నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. మీలాంటి గొప్పలు మా ఇంట్లో ఉండకూడదు. అది పద్ధతి కాదు ఇంద్రమ్మ. డబ్బు, ఐశ్వర్యం ఇవేవి నాకు వద్దమ్మా. నాకు నువ్వు కావాలి. ఇంద్రమ్మ, నువ్వెంత మొండిదానివో నేను నీకన్నా అంత మొండిదాన్ని. నువ్వెంతసేపు అలా పట్టుదలతో ఉంటావో నేను చూస్తాను. పదవాసు. వాసు, ఇంద్రమ్మని అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. చాలా భయం వేస్తుంది వాసు. ఆ మనిషిలో ఎలాంటి కల్మషము లేదమ్మా. ఆ సంగతి మనకు తెలుసు. కానీ ఈ కొన్ని క్షణాల గురించి ఆలోచిస్తే నీ భవిష్యత్తు గురించి మాకు భయం వేస్తోందమ్మా. పెళ్లి కావలసిన ఆడపిల్లవమ్మా. నీకు లక్షలు లక్షలు కట్నం ఇవ్వలేం, కానీ లక్షణమైన జీవితం అన్నా ఇవ్వాలి కదా. ఆడకెళ్ళే ఆలోచన మాత్రం నీ మనసులో రానీకమ్మా. అవునమ్మా. దాని పట్టుదల చూస్తుంటే అది కరిగిపోయేలా ఉంది డాడీ. అలాంటి ఛాన్స్ మాత్రం మనం ఇవ్వకూడదు. మనం ఇంత దూరం వచ్చింది ఈ లేకి దాని కొంపకొచ్చింది అందుకే కదమ్మా. చూద్దాం పద. అత్తయ్య దయచేసి మందులేసుకో అత్తయ్య. వద్దని నీకెన్నిసార్లు చెప్పాలరా? ప్లీజ్ నానమ్మ. నాకేం వద్దు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, క్యా సీన్ హై, క్యా బాత్ హై. 1 2 3 పెద్దింటి రాయదుర్గన్ రాజశేఖర్ కుటుంబం నుంచి 3 మనుషులు పడిగాపులు కాస్తున్నారన్నమాట. ఇంతకన్నా బ్రేకింగ్ న్యూస్ ఏమైనా ఉంటుందా? మనమేంటి, మన స్టేటస్ ఏంటి? రే బామర్ది, ఏంటిది? పెద్దనాన్న, ఈ మురికి వాడలో మురికి మనుషుల కోసం రావడానికి సిగ్గుగా లేదు? రవిత్రని మళ్ళీ గొడవ చేయడానికి వచ్చావా? లేదు పెద్దనాన్న, ఎంతో గొప్ప చరిత్ర కలిగిన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి ఇంటి పరువుని ఈ ముసల్ది కిలో లెక్కన బజార్లో అమ్మేస్తుంటే చూడ్డానికి వచ్చాను. మనింటి గుమ్మ ముందు నిలబడడానికి అర్హత లేని ఈ గల్లీ మనుషుల కోసం ఎందుకు ఈ తపస్సులు, నిరాహార దీక్షలు? అన్నయ్య పరువు తీయడానికేగా. మావయ్య, అసలే నానమ్మ బాధలో ఉంటే మీ మాటలతో ఇంకా బాధ పెడతారేంటి? ఎవరు బాధపడమన్నాడ్రా? గతిలేందల్లా ఇంటి ముందుకు ఎవరు రమ్మన్నారు?
పెంపుడు జంతువుగా కుక్కను తెచ్చుకుంటారు, పిల్లిని తెచ్చుకుంటారు, కానీ పావును ఎవరైనా తెచ్చుకుంటారా? ఇది మన ఇంటి పరువును కాటేసిందిరా. మీరు ఇంటి ముందు పడిగాపులుగా వస్తున్నారు, సిగ్గులేదు? రవిశేఖర్, రావే రా. ఈవిడ గారి ఇంకాసేపు ఇలాగే కూర్చుంటే ఈవిడ గారి వెనక ఊపుకుంటూ వచ్చేసేయ్. ఏం పెట్టావి ఈ ముసల్దానికి? నువ్వంటే అంతలా పడి చేస్తుంది. చేత పడికని చేసావే ఏంటి? రవిత్రేణి, రే బామర్ది, మా ఇంటి పరువు మమ్మల్ని కాపాడుకోనిరా. చూడు, పొరుగు పోయే పని ఇక్కడ ఎవరు చేయలేదే. అక్షరాల పరువు తీయడానికే దీక్ష బోని ఇక్కడ కూర్చొని మళ్ళీ పరువు తీయడానికి ఎవరూ చేయలేదంటావేంటి? పరువు పరువు పరువు. తండ్రి కూతుళ్ళు ఏంట్రా పెద్ద లెక్చర్లు ఇస్తున్నారు? జనమందరిని పిలు. ఎవరిని చేతులెత్తి మొక్కుతారో, ఎవరిని చీ కొడతారో ఇప్పుడే తెలుస్తుంది. అంటే మీరేమో ఉద్ధరించే పనులు చేస్తున్నారు, మేమేమో పనికి రాని పనులు చేస్తున్నాం. అదేగా నీ ఉద్దేశం? ఈ పనికి మాలిన దాన్ని ఎలాగైనా మళ్ళీ తీసుకొచ్చి మాకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలనేగా మీ ప్రయత్నం? రవక్క, అనవసరంగా మళ్ళీ గొడవలొద్దు. నా కోసం ఇంద్రం వచ్చినంత మాత్రాన నేను వచ్చేస్తానా? నువ్వేం పరేషాన్ కాకు. ఇంద్రమ్మా, నువ్విక్కడున్నందుకు ఏమేం మాట్లాడుతున్నారో చూసినవా? చాలు, వెళ్ళిపో ఇంద్రమ్మా. చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నానమ్మా. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. దయచేసి వెళ్ళండి అమ్మా. చెంప దెబ్బ కొట్టినట్టు వాళ్ళంతలా చెప్తుంటే ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే కూర్చుంటానంటావా? నువ్వసలు మనిషివేనా? రవిత్రేణి, అంజలి ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఇది మీకు సంబంధం లేని విషయం. మర్యాదగా వచ్చిందాన్ని వెళ్ళిపోయి